పోషకాహారం విశిష్టత, పోషకాహార లోప నివారణే లక్ష్యంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 8 నుండి 22వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగనుంది. పోషణ పక్షం కార్యక్రమంపై కథనం. నల్గొండ జిల్లాలో 9 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 2093 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 6 నెలల లోపు పిల్లలు 6855 మంది, 7 నెలల నుండి 3 ఏళ్ల లోపు పిల్లలు 42563 మంది, 3 ఏళ్ల నుండి 6 ఏళ్ల లోపు పిల్లలు 27686 మంది, గర్భిణీ స్త్రీలు 7555 మంది, బాలింతలు 6855 మంది నమోదై ఉన్నారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలలో పోషకాహారం లోపాన్ని నివారించి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం కోసం అంగన్వాడీ కేంద్రాలలో పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పోషకాహారం మరియు అదనపు ఆహారం విశిష్టత, తల్లిపాల ప్రాధాన్యత, రక్తహీనత తదితర అంశాలపై ఈ కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించనున్నారు. తల్లి, పిల్లల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. చిన్నారులు, కిషోర బాలికలు, గర్భిణీలు, బాలింతలను పోషకాహార లోపం నుండి విముక్తులను చేసేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీల బరువును కొలవడం, వారి సంరక్షణపై భర్తలకు అవగాహన కల్పించడం, 2 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల పెరుగుదలను పర్యవేక్షించడం చేయనున్నారు. అంతేకాకుండా ప్రత్యేక గృహ సందర్శన కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన కల్పించడంతో పాటు వ్యాధి నిరోధక టీకాల షెడ్యూల్ను పరిశీలించారు. పోషకాహారం ప్రాముఖ్యత, గర్భిణీలు, పాలిచ్చే తల్లులతో పాటు సంరక్షకులకు సమావేశాలను నిర్వహించి పోషకాహారం ప్రాధాన్యతను వివరించనున్నారు. అంతేకాకుండా వ్యక్తిగత పరిశుభ్రత, మరుగుదొడ్డి ఉపయోగం, సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవడం, సురక్షితమైన నీటిని తాగడంపై అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన వారికి రక్త పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారు. ఆహార పదార్థాలు, చిరుధాన్యాల ఉపయోగాన్ని వివరించేలా ఆయా పదార్థాలతో తయారు చేసిన వంటకాలను ప్రదర్శించనున్నారు. పోషణ ట్రాకర్ లబ్ధిదారుల మాడ్యూల్ పరిచయం చేసేందుకు గర్భిణీలు, బాలింతలు, కౌమార బాలికలకు సంరక్షకులతో సమావేశాలు నిర్వహించడంతో పాటు అంగన్వాడీ కేంద్రాలలో ఆకలి పరీక్షలు, ప్రోటోకాల్పై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆయా అంశాలపై విస్తృతంగా కార్యక్రమాలను నిర్వహించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఐసీడీఎస్ యంత్రాంగం ముందుకు సాగుతోంది.